సందీప్ అండి, మాది ఆలపాడు చుండూరు మండలం, బాపట్ల జిల్లా. ముందుగా సమంత గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు 28వ తారీఖు బర్త్డే అండి ఈరోజు. అందుకని నేను ఈరోజు గుడి కట్టాలని అనుకున్నాను. ఈరోజు కంప్లీట్ చేశాను. కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు అవన్నీ చేశాను. ఒక పండగలా చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇన్స్పైర్ అయ్యానండి మేడం గారు చూసి. మేడం గారు చేసే సమాజ సేవ చూసి ఇన్స్పైర్ అయ్యా బాగా. ఈ ప్రత్యక్ష ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు అన్నింటిలో అప్పుడప్పుడు పాల్గొంటూ, మామూలుగా అయితే యాక్టర్స్కి డేట్స్ ఉండవు, అయినా కానీ కేటాయించి వెళ్ళి వాళ్ళతో గడపటం, పిల్లలతో అవన్నీ చేయటం. మేడం గారు చాలా మంచి మనసు మేడం గారిది. నేను మేడం గారిని కలవకపోయినా ఆ మేడం గారి ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు మనిషి మాట్లాడితే ఎలాంటి వాళ్ళు అర్థమైపోద్దండి. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. బాగా వేరే అమ్మని నేను మయోసైటిస్తో మేడం గారు ఒక 6 months ఇబ్బంది పడ్డారండి. బాగా తగ్గితే వస్తానని మొక్కున్నాను. తిరుపతి అన్ని సర్వమత ప్రార్థన మొక్కున్నాను. అందుకని ఇక తిరుపతి, చెన్నై, నాగపట్నం అన్నీ వెళ్ళొచ్చాను. ప్రతి సంవత్సరం ఈ రోజున ఒక పండగలాగా చేసుకుంటానండి నేనైతే. సమంత గారు చేసే సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇంకా చేయాలండి. జనం ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకూడదు, ఇతరులకు కూడా హెల్ప్ చేయాలి ఉన్నంతలో అనేది నా ఉద్దేశం అండి. నమస్కారం, నా పేరు శ్రీరామ్ అక్కల. శిల్పకళలో అక్కల బ్రదర్స్గా మీకు మేము సుపరిచితులమే. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఆలపాడుకు చెందిన శ్రీ తెనాలి సందీప్ కుమార్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాకు సమంత బొమ్మ కావాలని అడిగాడు. నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను. సినిమా యాక్టర్ బొమ్మ బ్రతికుండగానే ఎందుకని అడిగితే నేను వీరాభిమానానికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన. నేను ఫస్ట్లో దానికి చాలా లైట్ తీసుకున్నాను. తర్వాత అతను ఆవిడ కోసం యాత్రలు చేయటం, తనకేదో మమైటిస్ అనే ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికోసం ఆవిడకి తగ్గాలని ఈయన పాదయాత్రలు చేయటం, ఇవన్నీ చూసి అతనుకున్న అభిమానం చెప్పిన తర్వాత నేను కూడా ఇన్స్పైర్ అయ్యి అతనికి ఒక మంచి విగ్రహం తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ఒక విగ్రహం తయారు చేయడం జరిగింది. తీరా చూస్తే అతను ఎవరో కాదు, మా ఫ్రెండ్ కొడుకు అతను. అతనుకున్న ఇంట్రెస్ట్తో దీన్ని ఒక 3D మోడల్లో నేను కటింగ్ చేసి ఈ విగ్రహం తయారు చేయడం మొదలుపెట్టింది. అంటే దాదాపు పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసే స్థాయిలో ఈ విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ ఒక చిన్న పల్లెటూరులో అతను ఇంతగా అభిమానాన్ని చాటుకుంటుంటే, ఇంతమంది యొక్క ఆనందాన్ని చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషమైంది. శిల్పిగా నేను పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద వ్యక్తుల చేత నేను గౌరవింపబడినప్పుడు కూడా వాటికంటే కూడా ఈ చిన్న విగ్రహం దగ్గర నాకు చాలా హ్యాపీనెస్ వచ్చిందని చెప్పేసి నా ఆనందాన్ని మీ అందరి ముందు వ్యక్తపరచుకుంటున్నాను.